నమస్తే, నేను ప్రశాంత్. విజయసాయి రెడ్డి డబల్ గేమ్ ఏమైనా ప్లే చేస్తున్నాడా? ఇటు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతూనే కూటమి ప్రభుత్వానికి నిజానిజాలేంటో బయట పెడుతున్నాడా? అసలు ఏం జరుగుతుంది? మరి జగన్కి అసలు శత్రువు విజయసాయి రెడ్డేనా అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, మన వుల్ఫ్ వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు ఏదైతే సిట్ విచారణ ఉందో ఈ విచారణ తర్వాత విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆ విచారణలో మనం చూసుకున్నట్లయితే కనుక తన మాటలు వింటూ ఉంటే అప్రూవల్గా కొంచెం మారినట్టు అలా అనిపిస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు అప్రూవర్గా మారాడా లేదా అనే అంశం తర్వాత ప్రశాంత్, ఒకటేంటంటే విజయసాయి రెడ్డి తను మనసులో అంశాలు ఏమి దాచుకోలేదు. తను పార్టీ వ్యవస్థాపకుడుగా జగన్మోహన్ రెడ్డి కుడిభుజంగా 2014 నుంచి 19 వరకు కూడా నేను విశ్వసనీయంగా పనిచేశాను. అలాగే తను 19 నుంచి 24 వరకు కూడా నేను బాగా పనిచేశాను. పార్టీకి అంకితమై పనిచేశాను, విశ్వాసంతో పనిచేశాను. కానీ నాకు పార్టీలో ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోగా మరీ 3 సంవత్సరాలుగా నేను చాలా అవమానాలకు గురయ్యాను అని ఆయన అంత బహిరంగంగా చెప్పాడంటే నిష్కర్షగా ఆయన మనసు గాయపడింది అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా గాయపడిన పులి దాడి తీవ్రత ఎక్కువ ఉంటుంది. గాయపడనంతసేపు అది ఎవరి మీద రివెంజ్ ఉండదు. ఒక్కసారి గాయపడిన తర్వాత ఏ మనిషి అయినా, జంతువు అయినా, పులి అయినా కూడా రివెంజ్. జిమ్ కార్బెట్ కూడా అదే చెప్తాడు. గాయపడిన పులి విషయంలో హంటర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు ఇన్ని గన్స్ ఉన్నా కూడా దాని ఫెరోషియస్నెస్ ముందు ఒక్కోసారి బలైపోతామని హెచ్చరిస్తూ ఉంటాడు. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత ఆత్మీయంగా ఉన్న విజయసాయి రెడ్డిని ఆయనతో పాటు ఆర్థిక నేరాలు చేసి 2వ స్థానంలో అంటే రెండో నేరస్తుడిగా అన్ని కేసుల్లోనూ ఉన్న వ్యక్తిని మరి చివరి 3 సంవత్సరాలుగా ఎందుకు అవమానించాడు అని చెప్పాడు. ఒక్కొక్క మెట్టు దించుకుంటూ వచ్చారు. ఆఖరికి నన్ను పార్టీలోంచి బయటికి పంపే పరిస్థితి తీసుకొచ్చారు. అవమానాలు దిగమింగాను, ఇంకా నాకు దిగమింగే శక్తి లేదు అని చెప్పాడు. అది అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు అతను కానీ అట్లా అని జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్ అటాక్ చేసేటంత ధైర్యం ఆయనకి లేదు. అంత ఆర్థిక శక్తి లేదు, అంగబలం కూడా లేదు, అట్లాంటి రాజకీయ నేపథ్యం కూడా లేదు. ఎందుకంటే కేవలం అతను 3 తరాల నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబీకులకి ఆడిటర్గా ఉన్నాడు. వాళ్ళ కుటుంబ నేపథ్యం గురించి అంటే వాళ్ళ వ్యక్తిత్వం గురించి, వాళ్ళ వ్యవహార శైలి గురించి, వాళ్ళ మనస్తత్వం గురించి విజయసాయి రెడ్డికి తెలిసినంతగా విజయమ్మకు కూడా తెలియదని నేను అనుకుంటా. ఎందుకంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బాగా అంటకాగాడు. అనేక నేరాలను ఎలా చేయాలి, ఆ ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎలా రెగ్యులరైజ్ చేయాలి, క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన ఆదాయాన్ని, తర్వాత మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన ఆదాయాల్ని ఒక శాస్త్రీయంగా తీసుకొచ్చి ఎక్కడో ఒకసారి ఇమ్మర్చాడు. ఆ తర్వాత అది బయటపడింది, కేసులైంది, జప్తు అయింది తర్వాత మాట. ఈవెన్ ఆయన్ని చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ నుంచి, అఖిల భారత చార్టెడ్ అకౌంట్స్ సస్పెండ్ చేయాలని కూడా తీర్మానించేటంత నేరాలు కూడా ఆయన చేశాడు. ఆయన ఎందుకు చేశాడు? జగన్మోహన్ రెడ్డికి నమ్మి చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఆయన పరపతి పోయిన పరిస్థితుల్లో, ఆయన పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆయన అంత బాహాటంగా మాట్లాడతాడు, ధైర్యంగా మాట్లాడతాడని ఎవరు ఊహించలా. అయితే ఇంకొక పిరికి మాట కూడా ఏం మాట్లాడాడంటే అక్కడ నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఏ విధమైన విభేదాలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆకర్షణ గల నాయకుడు, ఆయన మళ్ళీ ఎప్పుడైనా అధికారంలోకి వస్తాడని కొంత పాజిటివ్గా మాట్లాడాడు. అదే పార్టీలోంచి బయటికి వెళ్ళబోయే ఒక 4 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలా కటువుగా కూడా మాట్లాడాడు. నేను 2029 నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారు బతికుంటే చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తానన్నాడు. అప్పటికి ఆయన పార్టీలో వెళ్ళిపోతాననే అంశంలో లేడు. ఆయన కల్లో కూడా ఊహించలా. అంత మాట్లాడిన వ్యక్తి 4 రోజుల్లో ఆయన వైఖరి మారిపోయి పార్టీలోంచి తనే వైదొలగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే ప్లేట్ ఫిరాయించి ఒక మాట మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారితోనూ పవన్ కళ్యాణ్తోనూ వ్యక్తిగతంగా నాకేమీ ఇబ్బంది లేదు, ఏ విభేదాలు, వారి పట్ల నాకు మంచి దృక్పథం, గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. అంటే ఇదే క్రమంలో విజయసాయి రెడ్డి మళ్ళీ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏదో పార్టీలో చేరబోతున్నాడు అని చెప్పేసి కూడా ఇలాంటివి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? ముఖ్యంగా టీడీపీలో
ఏమైనా చేర్చుకునే అవకాశం ఉందా? టీడీపీలో చేర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉండదు. కాకపోతే తను ఎందుకంటే తను ఆ పార్టీలోంచి వెళ్ళిపోతున్నా కాబట్టి మీరు ఒక మాట చెప్పారు, కూటమిలో ఏమైనా పార్టీలో చేరచ్చని. కూటమిలో ఏ పార్టీలో చేరినా మిగిలిన 2 పార్టీల యొక్క ఆమోదం అవసరం అక్కడ. వాళ్ళకుండా ఒక ముందస్తు ఒక నిబంధన అది. అట్లాంటప్పుడు ఆయన ఆ పార్టీలోంచి వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరి గురించి మంచి మాటలు చెప్పాడు అంటే బహుశా బీజేపీలో చేరినప్పుడు చేరాలనుకున్నప్పుడు వీళ్ళ నుంచి ఆటంకాలు లేకుండా వీళ్ళ ఆమోదం కోసం ఒక పాజిటివ్గా పబ్లిక్లో చెప్పాడు. రెండోది ఏంటంటే ఆయన విజయమ్మ గారి దగ్గరికి మళ్ళీ షర్మిల దగ్గరికి వెళ్ళి నేను గతంలో తప్పు సాక్ష్యం చెప్పాను, మీకు కూడా సగం వాటా ఇవ్వమని రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం, అనేక మంది ముందు చెప్పాడు, నాతో కూడా చాలాసార్లు చెప్పాడు, 3 తరాలుగా మీ ఆడిటర్గా ఉన్నా కాబట్టి అది కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైన ఒత్తిడి చేసి నాతో చెప్పించాడని కొంత ఆళ్ళతో ఉన్న రిలేషన్ని సరి చేసుకున్నాడు. అంటే నేను ఈ పార్టీలోంచి వెళ్తున్నప్పుడు అనవసరంగా శత్రువుల్ని ఎందుకు పెంచుకోవాలి, నేను ఉండంతలో అందరితో మంచిగా ఉండాలనే ఒక భావనకు వచ్చాడనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి పట్ల 1 మంత్లోనే అంత మార్పు వైఖరి ప్రదర్శించాడంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతాడు, ఆ రాజకీయ అండ కూడా వాళ్ళు ఆయనకి కావాలి. జగన్మోహన్ రెడ్డితో తగాదా పెట్టుకోవాలంటే ఏదో ఒక జాతీయ స్థాయి రాజకీయ అండ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకోలేడు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి గురించి విజయసాయి రెడ్డికి తెలియంది ఏమి లేదు. విజయసాయి రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీలో చేరి సంపాదించినప్పటికీ ఒక గుమస్తానే తప్ప అతను జగన్మోహన్ రెడ్డి సంపాదించినంత స్థాయిలో సంపాదించలేదు కదా. కాబట్టి ఆయనకున్న హంగు లేదు, అలాంటి ఆలోచన విధానం కూడా సాయిరెడ్డి చేయలేడు. ఇప్పుడు ఒక బాబాయిని లేపాలని ఒక ప్లాన్ చేయగలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చేయగలడు. కానీ రాయలసీమలో ఇన్ని సంవత్సరాల్లో నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్నా, సొంత కుటుంబీకుల్లో ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాల కుటుంబంలో సొంత పిన్న తండ్రినో లేకపోతే తండ్రినో దగ్గర బంధువులను చంపిన చరిత్ర ఎక్కడా లేదు. అది వాళ్ళకి నైతికంగా అది కరెక్ట్ కాదు వాళ్ళ దృష్టిలో. తర్వాత ఇంకోటి ఏంటంటే రాయలసీమ వ్యక్తులు ఈ ఆస్తి పంపకాల విషయంలో వాటిల్లో కూడా కుటుంబ పెద్ద ఏదైతే నోటితో చెబుతాడో అది ఒక అది శాసనంగా తీసుకుంటారు అంతే తప్ప డబ్బు కక్కుర్తిపడి డబ్బు కోసం అన్యాయమైన పనులు చేయరు. అందుకే షర్మిల గారు చెబుతుంది కదా, మేనగోడలు మేనల్లు డబ్బు తినే నీచానికి కూడా దిగజారాడని చెప్పింది. అలాగే తల్లి కూడా నా మీద కూడా కేసులు వేసే నీచానికి దిగజారిపోయాడు, నా కోడలు కొడుకు నేను ఆశించిన స్థాయిలో ప్రవర్తించట్లేదని చెప్పాడు. రాయలసీమలో దానికి కట్టుబడతారు మాటకి. ఆయన అంటాడు నేను మడమ తిప్పను మాట తప్పను అంటాడు, కానీ అన్నిట్లోనూ మడమ తిప్పాడు, మాట తప్పాడు, సొంత కుటుంబ విషయంలో కూడా తప్పాడు. ప్రజల్లో తప్పటం పెద్ద విషయం కాదు, మద్య నిషేధమే అది పెద్ద ఉదాహరణ. అందులో పెద్ద డబ్బులు వస్తాయని తెలిసే దాన్ని ఆయన మద్యాన్ని నిషేధించలా. ఆ కుంభకోణమే ఇప్పుడు ఆ ప్రభుత్వం పడిపోవటానికి కూడా కారణమైంది. ఇట్లా మీరు విజయసాయి రెడ్డి ఒక ఋషి కాదు, తనకు కూడా రాజకీయ కోరికలు ఉన్నాయి. తర్వాత తనను అవమానించిన వ్యక్తి మీద కక్ష తీర్చుకోవాలని కోరుకుంటాం ఏ సీము నెత్తురుండ ఏ వ్యక్తి అయినా చేస్తాడు. కాబట్టి విజయసాయి రెడ్డి కావాలనే ఇప్పుడు మొన్న కాకినాడ పోర్టు సెజ్ విషయంలో బయటకు వచ్చి అసలు అది వెళ్ళిందేమో అతను ఆ కేసు విషయంలో బయటకు వచ్చి చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన, వ్యవహార శైలి, పార్టీలో ఉన్న అవినీతి అక్రమాలు, కోటరీ, తర్వాత జనంలో ఇతను గెల్లలేడు, కోటరీలోనే అతను మునిగిపోయాడు, కోటరీ వాళ్ళు ఆయన మిస్గైడ్ చేశారు, ప్రజలకు దూరం అయిపోయాడు అతను, ప్రజలు అలాంటి వ్యక్తిని క్షమించరు, ఇతను రాజకీయంగా ఇక ఎదగలేడని కూడా చెప్పాడు. కానీ అంతకుముందు మాత్రం జనాకర్షణ అని చెప్పాడు. అప్పుడు కొంత భయం ఉంది, కానీ క్రమేపీ తను కూడా మానసికంగా సిద్ధపడ్డాడు. ఇక నేను ఎట్లాగూ బీజేపీ లాంటి జాతీయ పార్టీలో చేరతాను, ఇంత అవమానించిన వ్యక్తిని, ఇంత నాకు అన్యాయం చేసిన వ్యక్తిని, ఇంత నమ్మి నేను నా జీవితాన్ని పణంగా పెట్టిన నన్ను బలి చేశాడన్న కసి కొంత కనపడుతుంది. అందుకే నిన్న కూడా మళ్ళీ జరిగిన తీరంతా చెప్పాడు, ఎవరెవరు పాత్రధారులో కూడా చెప్పాడు. అట్లాగే సూత్రధారులు అతను చెప్పట్లేదు, కానీ ఎవరైనా ఏ దర్యాప్తు సంస్థ అయినా సూత్రధారులకు దగ్గరికి వెళ్తుంది కానీ పాత్రధారుల దగ్గర ఆగదు. ఇప్పుడు కామా దగ్గర ఏ సెంటెన్స్ ఆగదు, ఫుల్ స్టాప్ దగ్గర ఆగుతుంది. ఎప్పుడైనా దర్యాప్తు సంస్థలు ఫుల్ స్టాప్ దాకా వెళ్తాయి దర్యాప్తుని, కామాల దగ్గర అయితే ఆగవు, అది ఆయనకి తెలుసు. కాబట్టే నా నోటితో చెప్పడం ఎందుకు, అదేదో కసిరెడ్డి చెబుతాడు. ఇప్పుడు ఇతను నేను టోటల్గా కసిరెడ్డి అన్నాడు, నేను విజయసాయి రెడ్డి అంతా నే కూడా అంతేను, విజయసాయి రెడ్డికి కూడా కొంత ముట్టింది, వాళ్ళ ఇంట్లో మీటింగులు పెట్టించిందే ఆయన, ఈ విధాన నిర్ణయాల్లో మాకు టెక్నికల్ సలహాలు ఇచ్చింది ఆయన్ని కూడా పూర్తిగా వెళ్ళదు, ఫలానా ఆయనకి వెళ్ళిందని చెప్తాడు.
ఎవరైతే ఆఖరిగా ఉన్న పెద్ద వ్యక్తి ఉన్నాడు. కాబట్టే అతను ఏంటంటే వ్యూహాత్మకంగా దాన్ని ఆయన మీదకి నెట్టాడు. ఆయన ఎవరి మీదకి నెట్టుతాడో కూడా ఈయనకి తెలుసు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వుల్ఫ్ వీక్ష.